ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మన దగ్గర ఉన్న వీడియోని ఒక MP3 ఫైల్ కింద, అంటే ఒక ఆడియో ఫైల్ కింద, అది కూడా ఫ్రీగా 2 మెథడ్స్ లో చెప్తాను. ఈ 2 మెథడ్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి. ఈ వీడియో నేను స్టెప్ బై స్టెప్ డీటెయిల్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. అలాగే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి మనం ఆన్లైన్ లోనే చేయొచ్చు. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని, నేను ఇక్కడ ఒక వెబ్సైట్ లోకి వెళ్ళాను. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయడం డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ లోకి వస్తారు. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే కన్వర్ట్ యువర్ ఫైల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు ఏ వీడియోనైతే MP3 ఫైల్ కింద మారుద్దాం అనుకుంటున్నారో ఆ ఫైల్ ని బ్రౌజ్ చేసుకోవాలి. దీని మీద క్లిక్ చేస్తున్నా, నాకు ఆ ఫైల్ వచ్చేటప్పటికి ఎఫ్ డ్రైవ్ లో ఉంది. ఫస్ట్ ఈ ఫైల్ అసలు ఎలా రన్ అవుతుందో చూడండి. నేను నార్మల్ గా దిస్ PC లోంచి ఆ ఫైల్ దగ్గరికి వెళ్తున్నా. ఇక్కడ టెస్టింగ్ పర్పస్ అని ఫోల్డర్ ఉంది కదా, ఆ ఫోల్డర్ లో ఈ ఫైల్ ఉంది. ఫైల్ ప్లే చేస్తున్నా. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మన దగ్గర ఉన్న వీడియోని క్వాలిటీ డ్యామేజ్ అవ్వకుండా సైజ్ తగ్గించుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. ఇది ఒక వీడియో ఫైల్ కదా, దీన్ని MP3 ఫైల్ కింద మారుద్దాం. ఇక్కడ నేను ఎఫ్ డ్రైవ్ లోకి వెళ్ళి టెస్టింగ్ పర్పస్ ఫోల్డర్ లో ఆ వీడియో సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. ఇక్కడ మనకి స్టార్టింగ్ అప్లోడ్ అంటుంది. ఇక్కడ మీరు రైట్ సైడ్ అబ్జర్వ్ చేశారు అనుకోండి, ఇక్కడ ఏమని ఉంది, కన్వర్ట్ టు AVI. నాకు AVI లో వద్దు, నాకు MP3 లో కావాలి. ఇక్కడ నాకు వీడియో ఆడియో 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఆడియోలో MP3 సెలెక్ట్ చేసుకుంటా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఇక్కడ మనకి చాలా ఫార్మాట్స్ ఉంటాయి. మీరు ఏమైనా వేరే వీడియో ఫార్మాట్ ని మీకు నచ్చినట్టుగా MP4 లో మార్చుకోవాలి అన్నా మార్చుకోవచ్చు. ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి MP3 ఫైల్ కింద మార్చాలి కదా, దానికోసం రైట్ సైడ్ ఆడియో ఉంది. ఆడియో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మనకి MP3 అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ కన్వర్ట్ అని ఉంటుంది. కన్వర్ట్ మీద క్లిక్ చేసి మన ఆడియో ఫైల్ కింద మార్చుకోవడమే. నాకు ఫైల్ సక్సెస్ఫుల్ గా కన్వర్ట్ అయిపోయింది. ఇక్కడ డౌన్లోడ్ ఫైల్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసాం అంటే మనకి ఆ ఫైల్ డౌన్లోడ్ అయిపోద్ది. నా ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. ఒకసారి వెళ్ళి ప్లే చేద్దాం. మీరు ఒకసారి రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్ చూసినా ఇది మనకి MP3 ఫైల్ కింద మారిపోయి ఉంటుంది. ఇప్పుడు ప్లే చేస్తున్నా. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన దగ్గర ఉన్న వీడియోని క్వాలిటీ డ్యామేజ్ అవ్వకుండా ఫస్ట్ మెథడ్ గురించి చూసారు కదా. సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికి మనం VLC మీడియా ప్లేయర్ యూస్ చేస్తాం కదా. ఈ VLC మీడియా ప్లేయర్ చాలా పాపులర్, చాలా వరకు ప్రతి వాళ్ళు యూస్ చేస్తారు. ఇది మనకి ఫ్రీ సాఫ్ట్వేర్. ఒకవేళ మీ దగ్గర VLC మీడియా ప్లేయర్ లేకపోతే మీరు గూగుల్ నుంచి అయినా డౌన్లోడ్ చేసుకోవచ్చు, లేదంటే నేను ఒక వెబ్సైట్ లోకి వెళ్తున్నాను, ఈ వెబ్సైట్ లోకి కూడా వెళ్ళి డౌన్లోడ్ చేయొచ్చు. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఇక్కడ మనకి సెర్చ్ సాఫ్ట్వేర్ అని ఉంది కదా, ఇక్కడ VLC డౌన్లోడ్ మీద క్లిక్ చేయగానే మనకి డౌన్లోడ్ అయిపోద్ది. ఇన్స్టాలేషన్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. నేను ఆల్రెడీ VLC మీడియా ప్లేయర్ యూస్ చేస్తున్నాను. ఈ VLC మీడియా ప్లేయర్ ద్వారా MP3 ఫైల్ కింద ఎలా మార్చాలో చూద్దాం. టైప్ హియర్ టు సెర్చ్ దగ్గర VLC అంటున్నా. VLC మీడియా ప్లేయర్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. పైన మనకి టైటిల్ బార్ కనబడుతుంది కదా, దీని కింద మనకి మెన్యూ బార్ ఉంటది. ఇందులో మీడియాలోకి వెళ్ళండి. మీడియాలో కన్వర్ట్ అండ్ సేవ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని షార్ట్ కట్ వచ్చేటప్పటికి Ctrl+R. దీని మీద క్లిక్ చేయడం మనకి సపరేట్ విండో వచ్చుద్ది. విండోలో ఇక్కడ యాడ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని ద్వారా మనం ఏ వీడియోని MP3 ఫైల్ కింద మారుద్దాం అనుకుంటున్నామో ఆ వీడియోని యాడ్ చేసుకోవాలి. యాడ్ మీద క్లిక్ చేసా. నాకు ఫైల్ వచ్చేటప్పటికి ఎఫ్ డ్రైవ్ లో ఉంది. టెస్టింగ్ పర్పస్ వీడియో సెలెక్ట్ చేసుకొని ఓపెన్. నెక్స్ట్ కింద కన్వర్ట్ అండ్ సేవ్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ మీకు ఇక్కడ ప్రొఫైల్ అని ఉంటుంది. ఇక్కడ మనకి వీడియో ఫార్మాట్స్ ఉంటాయి. ఇందులో నాకు MP3 ఫార్మాట్ కావాలి, ఆడియో MP3 ఇది సెలెక్ట్ చేసుకున్నా. నెక్స్ట్ డెస్టినేషన్ ఫైల్. ఈ ఫైల్ మనకి ఎక్కడ సేవ్ అవ్వాలి, బ్రౌజ్ మీద క్లిక్ చేసి మీకు ఎక్కడ సేవ్ అవ్వాలో అక్కడ లొకేషన్ చూపెట్టండి. నేను సేమ్ ఫోల్డర్ లో ఇస్తున్నా. ఇక్కడ టెస్టింగ్ పర్పస్ అని ఉంది కదా, ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఇక్కడ మీరు ఏ నేమ్ ఇద్దాం అనుకుంటున్నారో ఆ నేమ్ ఇచ్చి చివరి మాత్రం .mp3 అన్నది కన్ఫర్మ్ గా ఇవ్వాలి. నేను Pratap.mp3 అని ఇచ్చి సేవ్ అంటున్నా. ఇంకా మనకి ఫైనల్ గా స్టార్ట్ అని ఉంటది. ఇక్కడ క్లిక్ చేస్తేనే కన్వర్ట్ అవుద్ది. స్టార్ట్ మీద క్లిక్ చేస్తున్నా. మనకి వీడియో ప్లే అయినట్టుగా చివరి వరకు వెళ్ళింది కదా, ఇలా వెళ్తే మనకి కంప్లీట్ అయిపోయినట్టు. ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం. నేను ఫైల్ ఎఫ్ డ్రైవ్ లో ఇచ్చాను కదా, ఎఫ్ డ్రైవ్ లో టెస్టింగ్ పర్పస్ ఇక్కడ నాకు ఆడియో ఫైల్ Pratap MP3. ఒకసారి ఫార్మాట్ కూడా చెక్ చేద్దాం. రైట్ క్లిక్
ప్రాపర్టీస్ MP3 ప్లే చేస్తున్నా. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మన దగ్గర ఉన్న వీడియోని క్వాలిటీ ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనం PDF ఫైల్ సైజ్ తగ్గించుకోవచ్చు. దీనికోసం ఒక ఫ్రీ వెబ్సైట్ ఉంది. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ నేను ఐ లవ్ PDF అని సెర్చ్ చేస్తున్నా. ఇలా సెర్చ్ చేయగానే ఐ లవ్ PDF వెబ్సైట్ వచ్చింది. ఈ వెబ్సైట్ లింక్ కూడా నేను డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయడం మీరు డైరెక్ట్ గా ఈ వెబ్సైట్ లోకి వస్తారు. ఈ వెబ్సైట్ లో మనకి PDF కి సంబంధించిన చాలా ఆప్షన్స్ ఉంటాయి. మెర్జ్ PDF, స్ప్లిట్ PDF, కంప్రెస్ PDF, PDF టు వర్డ్ కింద మార్చుకోవాలి అన్న మార్చుకోవచ్చు. PDF టు పవర్ పాయింట్, ఎక్సెల్, వర్డ్ టు PDF, అలాగే మనం PDF మీద ఏమైనా వాటర్ మార్క్ యాడ్ చేసుకోవాలి అన్న ఇలాగా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ఇందులో నేను కంప్రెస్ PDF అని కనబడుతుంది కదా, ఈ ఆప్షన్ యూజ్ చేసి PDF యొక్క సైజ్ తగ్గిద్దాం. దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి సెలెక్ట్ PDF ఫైల్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసి మీరు ఏ ఫైల్ యొక్క సైజ్ తగ్గిద్దాం అనుకుంటున్నారో ఆ PDF ఫైల్ సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను తీసుకుంటున్న PDF ఫైల్ సైజ్ ఎంత ఉందో చూద్దాం, తర్వాత కంప్రెస్ అయిన తర్వాత ఎంత ఉందో చూద్దాం. నాకు ఈ ఫైల్ వచ్చేటప్పటికి F డ్రైవ్ లో టెస్టింగ్ పర్పస్ అనే ఫోల్డర్ లో PDF ఫైల్ ఉంది. ఫస్ట్ ఇది ఓపెన్ చేస్తున్నా. ఇదంతా మనకి PDF కంటెంట్. అసలు ఈ ఫైల్ సైజ్ ఎంత ఉంది, ఫైల్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసి ప్రాపర్టీస్, మనకి సైజ్ వచ్చేటప్పటికి 11.2 MB ఉంది. నెక్స్ట్ నేను ఈ వెబ్సైట్ లోకి వెళ్ళి సెలెక్ట్ PDF ఫైల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. PDF ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. మీరు రైట్ సైడ్ చూసారు అంటే మనకి 3 ఆప్షన్స్ వస్తాయి. ఫస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి లెస్ క్వాలిటీ, హై కంప్రెషన్. మనం కంప్రెస్ చేసే PDF ఫైల్ క్వాలిటీ తగ్గిపోద్ది కానీ సైజు బాగా తగ్గుద్ది. ఈ ఆప్షన్ అయితే నాకు అవసరం లేదు. సెకండ్ ఆప్షన్ వచ్చేటప్పటికి గుడ్ క్వాలిటీ, గుడ్ కంప్రెషన్. ఈ వెబ్సైట్ వాళ్ళు రికమెండ్ చేస్తుంది కూడా ఇదే, రికమెండెడ్ కంప్రెషన్. మనకి PDF క్వాలిటీ డ్యామేజ్ అవ్వదు, అలాగే కంప్రెషన్ కూడా అవుద్ది కానీ హెవీగా అవ్వదు. లాస్ట్ ఆప్షన్ వచ్చేటప్పటికి హై క్వాలిటీ, లెస్ కంప్రెషన్. మనకి PDF క్వాలిటీ చాలా బాగుంటది కానీ సైజ్ చాలా తక్కువ తగ్గుద్ది. నాకు ఈ 3 మధ్యలోది కావాలి, గుడ్ క్వాలిటీ, గుడ్ కంప్రెషన్. ఇది సెలెక్ట్ చేసుకొని కింద మనకి కంప్రెస్ PDF అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి ప్రాసెసింగ్ స్టార్ట్ అవుద్ది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే 87% ఫైల్ సైజ్ తగ్గిపోతుంది. 11.27 MB ఉండాల్సిన ఫైల్ 1.50 MB కింద చేంజ్ అయిపోయింది. అలాగే మనకి ఆటోమేటిక్ గా ఫైల్ కూడా డౌన్లోడ్ అయిపోద్ది. ఒకవేళ మీకు డౌన్లోడ్ అవ్వకపోతే ఇక్కడ డౌన్లోడ్ కంప్రెస్డ్ PDF అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసినా మీకు ఫైల్ డౌన్లోడ్ అవుద్ది. ఇక్కడ టెస్టింగ్ పర్పస్ కంప్రెస్డ్ అని ఉంది కదా, ఈ ఫైల్ సైజ్ చూద్దాం. రైట్ క్లిక్, ప్రాపర్టీస్. మనకి ఫైల్ సైజ్ వచ్చేటప్పటికి 1.49 MB. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి యూట్యూబ్లో మనం సెర్చ్ చేసింది పర్మనెంట్గా ఎలా డిలీట్ చేసుకోవాలో చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని నేను డైరెక్ట్గా యూట్యూబ్లోకి వెళ్తున్నా. నేను జీమెయిల్ అకౌంట్తో లాగిన్ అయ్యి ఉన్నాను. నెక్స్ట్ మీరు లెఫ్ట్ సైడ్ చూసుకున్నారు అంటే లెఫ్ట్ సైడ్ పైన మనకి 3 డాషెస్ కింద కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేశారు అంటే లెఫ్ట్ సైడ్ ఆప్షన్లు ఓపెన్ అవుతాయి. ఒకవేళ మీకు ఇలా ఓపెన్ అయ్యి ఉంటే ఇది ప్రెస్ చేయక్కర్లా, ఒకవేళ హైడ్ లో ఉంటే ఇది క్లిక్ చేసి ఓపెన్ చేసుకోండి. ఇక్కడ హిస్టరీ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే వాచ్ హిస్టరీ, టుడే, ఎస్టర్డే ఇలా వచ్చుద్ది. మీరు 1 by 1 డిలీట్ చేసుకోవాలి అంటే ఇక్కడ క్లిక్ చేసి కూడా రిమూవ్ చేసేయచ్చు. అలా కాదు నాకు హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోవాలి అంటే మనకి రైట్ సైడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఈ 3 ఆప్షన్స్ లో ఇక్కడ మేనేజ్ ఆల్ హిస్టరీ అని ఉంది కదా, ఈ ఆప్షన్ లోకి వెళ్ళండి. ఇందులో కూడా మనం 1 by 1 డిలీట్ చేసుకోవడానికి ఉంటుంది. మీరు క్లియర్ గా అబ్జర్వ్ చేశారు అంటే ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని పక్కన డౌన్ యారో టైప్ లో ఒక సింబల్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసాము అంటే మనకి అడిషనల్ ఆప్షన్స్ ఓపెన్ అవుతాయి. డిలీట్ టుడే అంటే ఈరోజు మీరు చూసిన వీడియోస్ అన్ని డిలీట్ అయిపోతాయి. అలా కాకుండా డిలీట్ కస్టమ్ రేంజ్ పెట్టుకున్నారు అనుకోండి, మీకు ఏ డేట్ నుంచి ఏ డేట్ లోపు డిలీట్ అవ్వాలి ఇక్కడ క్లిక్ చేసి మన డేట్లు వచ్చు, ఏ డేట్ నుంచి ఏ డేట్ లోపు డిలీట్ అవ్వాలి అన్నది మనం ఇచ్చుకోవచ్చు. క్యాన్సిల్ అంటున్నా. ఇక మనకి ఫైనల్ ఆప్షన్ వచ్చేటప్పటికి నా యూట్యూబ్లో ఉన్న హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోవాలి అంటే డిలీట్ ఆల్ టైమ్ మీద క్లిక్ చేసాము అంటే ఇక్కడ మనకు డిలీట్ చేసుకోవడానికి ఆప్షన్ వచ్చింది. ఇక్కడ క్లిక్ చేయడం హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోద్ది. ఇవే క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే హిస్టరీ మొత్తం డిలీట్ అయిపోయినట్టుగా కంప్లీట్ అని వచ్చింది. గాట్ ఇట్ అనండి. ఫ్రెండ్స్,
ఈరోజు వీడియో వచ్చేటప్పటికి పీడిఎఫ్ని ఫ్రీగా 3 మెథడ్స్లో ఎడిట్ చేద్దాం, అది కూడా ఎటువంటి సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేయకుండా. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని మీకు రైట్ సైడ్ ఇక్కడ గూగుల్ యాప్స్ ఉంటాయి, ఇక్కడ క్లిక్ చేశారు అంటే ఇక్కడ మనకి గూగుల్ డ్రైవ్ కనబడుతుంది కదా, ఈ డ్రైవ్ మీద క్లిక్ చేయండి. మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడితో లాగిన్ అవ్వాలి, నేను లాగిన్ అవుతున్నా. గూగుల్ డ్రైవ్లోకి వస్తాం. నెక్స్ట్ ఇక్కడ న్యూ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఫైల్ అప్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దీని మీద క్లిక్ చేసి మీరు ఏ పీడిఎఫ్ అయితే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ పీడిఎఫ్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అనండి. మీకు ఫైల్ అప్లోడ్ అయిపోయింది. మీకు ఒకవేళ అప్లోడ్ అయినా కూడా ఇక్కడ ఫైల్ కనబడకపోతే సింపుల్గా ఇక్కడ రీసెంట్ అన్నా కూడా మీకు ఫైల్ కనబడుద్ది, లేదంటే ఇక్కడ రీలోడ్ చేయండి. మీరు పేజ్ రీలోడ్ చేసినా కూడా ఆ ఫైల్ హైలైట్ అవుద్ది. నెక్స్ట్ ఈ ఫైల్ మీద రైట్ క్లిక్ చేసి ఓపెన్ విత్, ఇక్కడ గూగుల్ డాక్స్ అనే ఆప్షన్ కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు మీకు నచ్చినట్టుగా ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను టెక్స్ట్ మార్చేస్తున్నా. నెక్స్ట్ అలాగే మీకు ఈ కంటెంట్ వద్దనుకోండి, డిలీట్ చేసేయచ్చు. అలాగే మీరు ఫాంట్ మార్చుదాం అనుకుంటే సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు నచ్చిన ఫాంట్ చేంజ్ చేయొచ్చు. మీరు టెక్స్ట్ సైజ్ పెంచుకోవచ్చు, బోల్డ్ అప్లై చేయొచ్చు, ఇటాలిక్, అండర్లైన్, అలాగే టెక్స్ట్ కలర్ మార్చాలి అన్నా మీకు నచ్చిన కలర్ మార్చుకోవచ్చు. మనకి ఎంఎస్ వర్డ్ లో ఎలాంటి ఆప్షన్స్ ఉంటాయో సేమ్ అయ్యే ఆప్షన్స్ ఇక్కడ కూడా ఉంటాయి. మీరు ఇలాగ మీకు నచ్చినట్టుగా ఎడిట్ చేసిన తర్వాత మనకి ఫైల్లో డౌన్లోడ్ అనే ఆప్షన్ కనబడుద్ది, ఇందులోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు ఎలా డౌన్లోడ్ అవ్వాలి, ఎంఎస్ వర్డ్ ఫైల్ కింద డౌన్లోడ్ అవ్వాలా, పీడిఎఫ్ కింద డౌన్లోడ్ అవ్వాలా, ఇలాగా ఇక్కడ మనకి ఫార్మాట్స్ ఉంటాయి. మీకు నచ్చిన ఫార్మాట్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. నేను వచ్చేటప్పటికి పీడిఎఫ్ డౌన్లోడ్ ఇలా క్లిక్ చేయడం మనకి ప్రాసెసింగ్ స్టార్ట్ అయ్యి డౌన్లోడ్ అయిపోయింది. ఇక్కడ షో ఇన్ ఫోల్డర్ అన్నాము అంటే మనం ఎడిట్ చేసిన ఫైల్ ఇక్కడ కనబడుద్ది. ఫస్ట్ మెథడ్ గురించి చూసారు కదా, ఇప్పుడు నేను సెకండ్ మెథడ్ గురించి చెప్తున్నా. సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికి మనకి ఖచ్చితంగా ఎంఎస్ వర్డ్ సాఫ్ట్వేర్ ఉండాలి. మీ దగ్గర ఎంఎస్ వర్డ్ సాఫ్ట్వేర్ ఉంటే ఓపెన్ చేసుకొని ఇక్కడ ఓపెన్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి బ్రౌజ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నాకు ఈ ఫైల్ వచ్చేటప్పటికి డౌన్లోడ్స్ లో ఉంది, యానిమల్స్ పీడిఎఫ్ ఓపెన్. ఇలాగా మనకి ఎంఎస్ వర్డ్ లో ఓపెన్ అవుద్ది. పైన మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఎనేబుల్ ఎడిటింగ్ అనే ఒక ఆప్షన్ కనబడుద్ది, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయడం ఇంకా మనం ఎడిట్ చేసుకోవడానికి కుదురుద్ది. ఇక్కడ మీరు ఏమైనా టాపిక్ మార్చాలి అన్నా, అలాగే టెక్స్ట్ సైజ్ పెంచాలి అన్నా, నెక్స్ట్ అలాగే ఫాంట్స్ మార్చుకోవాలి అన్నా, ఇంకా మిగతా ఆప్షన్స్ అన్నీ మీకు తెలిసినాయే కదా. మనకి ఎంఎస్ వర్డ్ అంటేనే చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీకు నచ్చినట్టుగా ఫాంట్స్ ఇలాగ ఇక్కడ ఉన్న టెక్స్ట్ అంతా ఎడిట్ చేసుకోవచ్చు. ఇలా మీకు టెక్స్ట్ వద్దు అంటే సెలెక్ట్ చేసి డిలీట్ చేసుకోవడమే. సెకండ్ మెథడ్ గురించి కూడా చూసారు కదా. ఇంకా ఫైనల్ మెథడ్ వచ్చేటప్పటికి ఇప్పుడు నేను ఒక ఫ్రీ వెబ్సైట్ చెప్తున్నాను. ఈ వెబ్సైట్ లో మనకి పీడిఎఫ్ ఎడిటే కాదు ఇంకా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వెబ్సైట్ వచ్చేటప్పటికి డిస్క్రిప్షన్ లో ఇస్తాను, ఎడిట్ పీడిఎఫ్. ఇక్కడ వెబ్సైట్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేసాము అంటే పైన మనకి ఆల్ టూల్స్ ఉన్నాయి. ఈ ఆల్ టూల్స్ లో మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం పీడిఎఫ్ మెర్జ్ చేయడం, అలాగే పీడిఎఫ్ టు జేపీజీ, పీడిఎఫ్ టు ఎక్సెల్, పీడిఎఫ్ టు టెక్స్ట్, పీడిఎఫ్ టు వర్డ్, ఇలాగా ఇంకా చాలా ఆప్షన్స్ ఉంటాయి. ఇవన్నీ ఒకసారి చెక్ చేయండి. మనకి ఈరోజు టాపిక్ వచ్చేటప్పటికి ఎడిట్ కాబట్టి ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. అప్లోడ్ పీడిఎఫ్ ఫైల్ అంటుంది. మీరు ఏ ఫైల్ అయితే ఎడిట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ ఫైల్ సెలెక్ట్ చేసుకొని ఓపెన్. ఇక్కడ మీరు టెక్స్ట్ మార్చాలనుకోండి, దీని మీద డబుల్ క్లిక్ చేసాము అంటే సెలెక్ట్ అవుద్ది. మీరు టెక్స్ట్ మార్చుకోవడమే. టెక్స్ట్ బోల్డ్ అప్లై అవ్వాలి అంటే టెక్స్ట్ సెలెక్ట్ చేసుకొని బోల్డ్, ఇటాలిక్, ఆల్రెడీ బోల్డ్ ఉంది, బోల్డ్ పోయింది, మళ్ళీ క్లిక్ చేసాము అంటే బోల్డ్ వచ్చింది. నెక్స్ట్ ఫాంట్ మార్చాలి అంటే ఇక్కడ ఫాంట్స్ ఉంటాయి, మీకు నచ్చిన ఫాంట్ మార్చుకోవడమే. నెక్స్ట్ ఫాంట్ కలర్ మార్చాలి అన్న కలర్ మార్చుకోవచ్చు. ఒకవేళ మీకు టెక్స్ట్ వద్దు అంటే డిలీట్ చేయొచ్చు. నెక్స్ట్ అలాగే ఇక్కడ క్లిక్ చేయగానే వేరే లింక్ కి వెళ్ళాలి అంటే ఇక్కడ మీరు క్రియేటెడ్ లింక్ మీద క్లిక్ చేసి లింక్ కూడా క్రియేట్ చేయొచ్చు. అలాగే టెక్స్ట్ ను మూవ్ చేసుకోవడానికి, అలాగే టెక్స్ట్ డూప్లికేట్ చేయడానికి ఇక్కడ ఆప్షన్స్ ఉంటాయి. మీరు ఇలాగ నచ్చినట్టుగా ఎడిట్ చేసుకున్న తర్వాత ఇక్కడ అప్లై చేంజెస్ అని వచ్చుద్ది, దీని మీద క్లిక్ చేసాము అంటే మనకి ఇలాగా ప్రాసెసింగ్ అయ్యి డౌన్లోడ్కి వచ్చుద్ది. ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయగానే మనకి ఫైల్
డౌన్లోడ్ అయిపోద్ది. ఇక్కడ అబ్జర్వ్ చేశారు అంటే ఫైల్ ఎడిట్ అయ్యి డౌన్లోడ్ అవుతుంది. మనకి డౌన్లోడ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత కింద మనకి ప్రివ్యూ కూడా కనబడుద్ది. ఈ ఫైల్ కూడా ఒకసారి ఓపెన్ చేసి చూద్దాం. టాపిక్ ప్రతాప్ వర్మ. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో ఒకేసారి చాలా ఈమెయిల్స్ మన జీమెయిల్ అకౌంట్లో ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని మనకి రైట్ సైడ్ పైన జీమెయిల్ అని కనబడుద్ది. ఇక్కడ క్లిక్ చేసి అయినా మన జీమెయిల్ అకౌంట్లోకి వెళ్ళొచ్చు. లేదంటే డైరెక్ట్గా gmail.com అని సెర్చ్ చేసిన మీరు ఒకవేళ జీమెయిల్ అకౌంట్ లాగిన్ అయ్యి ఉంటే డైరెక్ట్గా జీమెయిల్లోకి వెళ్తారు. ఒకవేళ లాగిన్ అవ్వకపోతే మీ దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్స్ అన్నీ కనబడతాయి. ఇందులో మీరు ఏ జీమెయిల్ అకౌంట్లో అయితే ఈమెయిల్స్ డిలీట్ చేద్దాం అనుకుంటున్నారో ఆ జీమెయిల్ అకౌంట్లోకి వెళ్ళండి. ఇక్కడైతే నెంబర్ ఆఫ్ ఈమెయిల్స్తో నా జీమెయిల్ అకౌంట్ ఫుల్ అయిపోయింది. ఇన్నాటిలో నేను ఒకటే డిలీట్ చేద్దాం అనుకుంటే సింపుల్గా ఇక్కడ క్లిక్ చేశాను అంటే దీని వరకే సెలెక్ట్ అవుద్ది. పైన మనకి డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. లేదంటే మనకి రైట్ సైడ్ కూడా డిలీట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసాము అంటే అదొక్కటే డిలీట్ అవుద్ది. ఇలా కాదు, నాకు చాలా ఒకేసారి డిలీట్ అవ్వాలి అంటే పైన మనకి సెలెక్ట్ అనే ఆప్షన్ కనబడుద్ది. ఇక్కడ క్లిక్ చేసాము అంటే మనకి 50 సెలెక్ట్ అవుతాయి. అసలు నాకు ఎన్ని ఈమెయిల్స్ ఉన్నాయి? 1180 ఈమెయిల్స్ ఉన్నాయంట. అందులో 50 సెలెక్ట్ అయినాయి. నేను డిలీట్ చేయాలి అంటే నేను చెప్పాను కదా, పైన మనకి డిలీట్ బటన్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేశారు అంటే 50 ఈమెయిల్స్ డిలీట్ అయిపోతాయి. ఇలాగ మనం డిలీట్ చేసినా మనకి స్టోరేజ్ తగ్గలా. ఎందుకు తగ్గలా? ఈ మనకి లెఫ్ట్ సైడ్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, ఇందులో మోర్ అని ఉంది. దీని మీద క్లిక్ చేశారు అనుకోండి, ఇక్కడ ట్రాష్ అని కనబడుద్ది. ఈ ట్రాష్ ఓపెన్ చేశారు అంటే మనం డిలీట్ చేసిన ఈమెయిల్స్ అన్ని ఇందులో ఉంటాయి. ఈ మనకి 1 మంత్ వరకు సేఫ్ గా ఉంటాయి. మీరు ఒకేలా రీస్టోర్ చేసుకోవాలి అన్నా రీస్టోర్ చేసుకోవచ్చు. సపోజ్ నాకు ఈ ఈమెయిల్ రీస్టోర్ అవ్వాలనుకోండి, మీరు డైరెక్ట్ గా క్లిక్ చేసి ఇక్కడ ఇన్బాక్స్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేసేయచ్చు. లేదంటే సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేశారు అంటే ఇంకా ఆప్షన్స్ వస్తాయి. ఇందులో మూవ్ టు ఇన్బాక్స్ ఇక్కడ క్లిక్ చేసినా మనకి ఇన్బాక్స్ లోకి వెళ్ళిపోద్ది. ఇలాగా మీరు రైట్ సైడ్ చెక్ చేశారు అంటే ఇంకా మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనం ఫార్వర్డ్ చేయాలి అన్నా లేదంటే ఇక్కడే డిలీట్ చేయాలి అన్నా ఈ ఆప్షన్స్ అన్ని యూస్ చేసుకోవచ్చు. ఈ ట్రాష్ లో 1 మంత్ వరకు సేఫ్ గా ఉంటాయి అన్నా కదా, నాకు జీమెయిల్ అకౌంట్ కి స్పేస్ కావాలి. దానికోసం ఈ ట్రాష్ లో ఉన్న ఫైల్స్ కూడా డిలీట్ చేసేస్తున్నా. మళ్ళీ నేను ఇన్బాక్స్ లోకి వెళ్తా, మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటా, మళ్ళీ 50 సెలెక్ట్ అవుతాయి. ఇలాగా 50 చొప్పున మీరు మొత్తం డిలీట్ చేయొచ్చు. నాకు ఇలా కాదు, సపరేట్ గా ఒక నేమ్ తో ఉన్నాయన్నీ డిలీట్ అవ్వాలి అంటే ఇక్కడ మనకి సర్చ్ మెయిల్ అని ఉంది కదా, ఇందులో సపోజ్ నేను ఇక్కడ ఉన్న వాటిల్లో నాకు పోర్ట్ఫోలియో అలర్ట్ అని ఉంది కదా, దీనికి సంబంధించిన మెయిల్స్ అన్ని డిలీట్ అయిపోవాలి. దానికోసం పోర్ట్ఫోలియో అలర్ట్ అని సెర్చ్ చేశాను అనుకోండి, దీనికి సంబంధించిన అన్ని వస్తాయి. నేను సింపుల్ గా పైన సెలెక్ట్ చేసుకొని డిలీట్ అంట. ఇంకా ఉన్నాయి, మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటాం, డిలీట్ అంటాం. మనకి ఇన్బాక్స్ లో ఎన్ని ఉన్నాయో మనకి లెఫ్ట్ సైడ్ చూపెట్టుద్ది. మనం ఇలా సెలెక్ట్ చేసి డిలీట్ చేసినప్పుడల్లా మనకి 50 చొప్పున తగ్గుతాయి. మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నా, మళ్ళీ డిలీట్ చేస్తున్నా, ఇంకో 50 తగ్గుద్ది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి క్వాలిటీ డ్యామేజ్ అవ్వకుండా మన దగ్గర ఉన్న ఫొటోస్ సైజెస్ తగ్గించుకోవచ్చు, అది కూడా ఫ్రీగా. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్ లో ఇమేజ్ కంప్రెసర్, ఇక్కడ ఇమేజ్ కంప్రెసర్ అనే ఒక వెబ్సైట్ వచ్చుద్ది. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు అక్కడ క్లిక్ చేయడం డైరెక్ట్ గా ఈ పేజీలోకి వస్తారు. ఇక్కడ అప్లోడ్ ఫైల్స్ అని ఉంటది. మీరు ఏ ఫొటోస్ అయితే సైజ్ తగ్గిద్దాం అనుకుంటున్నారో ఆ ఫొటోస్ అప్లోడ్ చేయాలి. ఫస్ట్ మనం ఫోటో ఒక సైజ్ చూద్దాం. కంప్రెస్ చేసిన తర్వాత ఎంత వచ్చిందో అది కూడా చెక్ చేద్దాం. ఫోటో సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్, ప్రాపర్టీస్. ఈ ఫోటో 7.79 MB ఉంది, దరిదాపు 8 MB ఉంది. ఇక్కడ మనకి అప్లోడ్ ఫైల్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి నాకు ఈ ఫోటో వచ్చేటప్పటికి డెస్క్టాప్ మీద ఉంది. ఫోటో సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మన ఫైల్ ప్రాసెసింగ్ జరుగుతుంది. ప్రాసెసింగ్ కంప్లీట్ అవ్వగానే కంప్రెసింగ్ అవుతుంది, అంటే ఫైల్ సైజ్
తగ్గిపోతుంది. ఇక్కడ మనకి -71% ఫైల్ సైజ్ తగ్గించింది అని వస్తుంది. ఫస్ట్ మనం ఫొటోస్ చెక్ చేద్దాం. ఇది ఒరిజినల్ వచ్చేటప్పటికి 7.8 MB కదా, కంప్రెస్ చేసిన తర్వాత 2.3 MB సైజ్ కింద చేంజ్ అవుతుంది. ఇదేమో ఒరిజినల్ ఇమేజ్, ఇదేమో కంప్రెస్ చేసిన ఇమేజ్. ఈ ఫోటోని మధ్యలోకి పెడుతున్నా. మనకి క్వాలిటీ అయితే అసలు డ్యామేజ్ అవ్వలేదు, సేమ్ అలాగే ఉంది. మీరు ఏమైనా కలర్స్ చేంజ్ చేసుకోవాలి అంటే ఇక్కడ కలర్స్ కూడా చేంజ్ చేయొచ్చు. నేనైతే నార్మల్ గానే 256 పెట్టేసి పైన నేను డౌన్లోడ్ చేస్తున్నా. ఇక్కడ ఒక్క ఫోటో ఉంది కాబట్టి డౌన్లోడ్ వచ్చింది. అదే మీ దగ్గర చాలా ఫొటోస్ ఉంటే ఆ ఫొటోస్ అన్ని ఇక్కడ కనబడతాయి. డౌన్లోడ్ ఆల్ అన్నాము అంటే అన్ని డౌన్లోడ్ అయిపోతాయి. ఇక్కడ నేను ఒక ఫోటోనే అప్లోడ్ చేశాను కాబట్టి డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఫోటోని డౌన్లోడ్ చేస్తున్నా. మీరు అబ్జర్వ్ చేశారు అంటే నాకు ఫోటో 2 MB కింద మారిపోయి డౌన్లోడ్ అయిపోతుంది. సరే, అబ్జర్వ్ చేద్దాం. ఇలాగ మీరు సింగిల్ ఫోటో కాకుండా ఇంకా నా దగ్గర ఫొటోస్ ఉన్నాయి, ఇవి కూడా అప్లోడ్ చేసుకోవాలి అంటే పైన అప్లోడ్ ఫైల్స్ అని ఉంది కదా, ఇక్కడ క్లిక్ చేసి ఇప్పుడైనా అప్లోడ్ చేసుకోవచ్చు. నా దగ్గర ఇంకా ఫొటోస్ ఉన్నాయి, ఈ ఫొటోస్ కూడా అప్లోడ్ చేస్తున్నా. మనకి ఫైల్స్ కంప్రెషన్ అయిపోయినాయి. ఈ ఫోటో వచ్చేటప్పటికి -63% కంప్రెస్ అయింది. ఈ ఫోటో వచ్చేటప్పటికి -68%. ఈ పర్సంటేజ్లు మీరు చెక్ చేసుకోవాలి అన్న ఫోటో మీద క్లిక్ చేయగానే కింద మనకి 18.5 MB ఉండాల్సిన ఇమేజ్ సైజ్ 7 MBకి వచ్చేసింది. నెక్స్ట్ అలాగే క్వాలిటీ కూడా డ్యామేజ్ అవ్వలా. ఫోటో మధ్యలోకి పెడుతున్నా. నెక్స్ట్ ఈ ఫోటో చూసుకున్నాము అంటే 4.4 MB ఉండాల్సిన ఫోటో 1.5 MBకి వచ్చేసింది. మన క్వాలిటీ అయితే డ్యామేజ్ అవ్వలా, సేమ్ అలాగే ఉంది. ఇప్పుడు ఈ 3 నేను డౌన్లోడ్ చేయాలి అంటే డౌన్లోడ్ ఆల్ మీద క్లిక్ చేశాను అంటే మనకి సైజెస్ తగ్గిపోయి డౌన్లోడ్ అయిపోతాయి. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి JPG ఫైల్ ని PDF ఫైల్ కింద కన్వర్ట్ చేద్దాం. ఇది నేను 2 మెథడ్స్ లో చెప్తాను. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. ఫస్ట్ మెథడ్ వచ్చేటప్పటికి మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సర్చ్ లో గూగుల్ డాక్స్, ఇది గూగుల్ వాళ్ళకి సంబంధించిన వెబ్సైట్. ఇక్కడ గూగుల్ డాక్స్ సైన్ ఇన్ అని కనబడుతుంది కదా, ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీరు జీమెయిల్ అకౌంట్ తో ఆల్రెడీ లాగిన్ అయ్యి ఉంటే డైరెక్ట్ గా పేజీలోకి వెళ్ళిపోతారు. ఒకవేళ లాగిన్ అవ్వకపోతే లాగిన్ అవ్వాలి. మీ దగ్గర ఉన్న జీమెయిల్ అకౌంట్స్ అన్ని కనబడతాయి. ఇక్కడ నేను ఒక జీమెయిల్ అకౌంట్ తో లాగిన్ అవుతున్నా. మీ దగ్గర ఉన్న ఫోటోని డైరెక్ట్ గా వెబ్సైట్ లోకి డ్రాగ్ అండ్ డ్రాప్ చేయండి. మీరు ఏమైనా సైజ్ పెంచాలి అన్నా తగ్గించాలి అన్నా చేంజ్ చేసుకోవచ్చు. నేను సైజ్ కొంచెం పెంచాను. నెక్స్ట్ ఫైల్లో డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ డౌన్లోడ్ లో ఇక్కడ చాలా ఫార్మాట్స్ ఉంటాయి. ఇందులో నాకు PDF డాక్యుమెంట్ అని ఉంది కదా, ఇది సెలెక్ట్ చేసుకుంటున్నా. మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారు అంటే ఈ ఫైల్ డౌన్లోడ్ అయిపోయింది. షో ఇన్ ఫోల్డర్ అంటున్నా. ఒకసారి ఓపెన్ చేద్దాం. మనకి PDF లో వచ్చింది. ఓపెన్ చేస్తే మనకి PDF లో ఫస్ట్ మెథడ్ గురించి చూసారు కదా, ఇప్పుడు నేను సెకండ్ మెథడ్ గురించి చెప్తున్నా. సెకండ్ మెథడ్ వచ్చేటప్పటికి ఇది కూడా మనకి ఫ్రీ వెబ్సైటే, ఐ లవ్ PDF. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇస్తాను. ఈ వెబ్సైట్ లోకి వెళ్ళారు అంటే ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మన PDF సైజ్ తగ్గించవచ్చు, PDF ఫైల్ ని వర్డ్ ఫైల్ కింద మార్చొచ్చు, అలాగే మన PDF ని ఎడిట్ చేయొచ్చు. ఇక్కడ మనకు కావాల్సింది JPG టు PDF కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ సెలెక్ట్ JPG ఫైల్స్ ఉన్నాయి. మీరు ఒకేసారి చాలా JPG ఫైల్స్ ని మార్చాలి అన్నా మార్చొచ్చు. నేను ఇక్కడ క్లిక్ చేసి ఒక ఫైల్ నే తీసుకుంటున్నా. ఇక్కడ ఫోటో ఉంది కదా, సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. ఇక్కడ మీకు రైట్ సైడ్ ఆప్షన్లు వస్తాయి. మీకు ఒకవేళ ల్యాండ్స్కేప్ లో కావాలి అంటే ల్యాండ్స్కేప్ లో మార్చేయచ్చు. లేదు నాకు పోర్ట్రేట్ లో మనకి A4 సైజ్ ఉంటది కదా, ఆ టైప్ లోనే కావాలి అంటే పోర్ట్రేట్ సెలెక్ట్ చేసుకుంటారు. నెక్స్ట్ అలాగే మీ ఇమేజ్ కి మార్జిన్స్ స్మాల్ అన్నారంటే కొంచెం తగ్గుద్ది, బిగ్ అన్నారంటే ఎక్కువ మార్జిన్ వచ్చుద్ది. నాకు అసలు మార్జినే వద్దు అంటే నో మార్జిన్ పెట్టుకుంటారు. నెక్స్ట్ కన్వర్ట్ టు PDF మీద క్లిక్ చేశారు అంటే మనకి డౌన్లోడ్ PDF అని వచ్చుద్ది. దీని మీద క్లిక్ చేయడం డౌన్లోడ్ అయిపోద్ది. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే మన ఫోటో PDF ఫైల్ కింద చేంజ్ అయిపోయింది. ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం గూగుల్ డ్రైవ్ లో ఫైల్స్ ఎలా అప్లోడ్ చేసుకోవాలి, అలాగే ఫైల్స్ ఎలా షేర్ చేయాలి అన్న దాని గురించి చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని ఇక్కడ నేను గూగుల్ డ్రైవ్ లోకి వెళ్తున్నా. గూగుల్ డ్రైవ్ లాగిన్. ఇక్కడ మీ దగ్గర ఉన్న జీమెయిల్ ఐడీస్ అన్ని కనబడతాయి. ఇక్కడ నేను ఒక మెయిల్ ఐడితో లాగిన్ అవుతున్నా. మనకి లెఫ్ట్ సైడ్ మై డ్రైవ్ అని కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి.
నెక్స్ట్ పైన మనకి న్యూ అని కనబడుతుంది కదా, ఈ న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, ఫైల్ అప్లోడ్, ఫోల్డర్ అప్లోడ్. ఫైల్ అప్లోడ్ అంటే మన దగ్గర ఫైల్స్ ఉంటాయి కదా, వీడియో ఫైల్స్, ఆడియో ఫైల్స్, అలాగే జేపీజీ ఫైల్స్, పీడిఎఫ్ ఫైల్స్, ఇలాగ మన దగ్గర చాలా ఫైల్స్ ఉంటాయి కదా, ఈ ఫైల్స్ అన్ని మనం అప్లోడ్ చేసుకోవడానికి. అదే ఫోల్డర్ అప్లోడ్ అంటే మీరు ఈ ఫైల్స్ అన్ని ఒక ఫోల్డర్ లో వేసుకున్నారు అనుకోండి, ఆ ఫోల్డర్ అప్లోడ్ చేసుకోవాలి అంటే ఫోల్డర్ అప్లోడ్. నేను ఈ 2 మెథడ్స్ కాకుండా ఫస్ట్ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటున్నాను. ఇక్కడ న్యూ ఫోల్డర్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఫోల్డర్ నేమ్ వచ్చేటప్పటికి ఫుటేజ్ అని ఇస్తున్నాను, క్రియేట్ అనండి. ఇక్కడ మీరు ఏ నేమ్ అయినా అవ్వచ్చు, క్రియేట్ అంటున్నా. ఫుటేజ్ పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది కదా, దీని మీద డబుల్ క్లిక్ చేసాము అంటే ఆ ఫోల్డర్లోకి వెళ్తాం. నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ న్యూ అని ఉంది కదా, ఈ న్యూలోకి వచ్చి ఇక్కడ ఫైల్ అప్లోడ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. నాకు ఫైల్స్ వచ్చేటప్పటికి డెస్క్టాప్ మీద ఉన్నాయి, ఫైల్స్ అన్నీ నాకు కావాలి. మొత్తం డ్రాగ్ చేసి సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. ఇప్పుడు మీరు చూసారు అంటే మనకి రైట్ సైడ్ ఈ ఫైల్స్ అన్నీ అప్లోడ్ అవుతున్నాయి. నాకు ఈ ఫైల్స్ అన్నీ వచ్చేసినాయి. నెక్స్ట్ మనం ఈ ఫైల్స్ని షేర్ చేద్దాం. దానికోసం ఇక్కడ మై డ్రైవ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇలా క్లిక్ చేయగానే బ్యాక్ వస్తాం. ఈ ఫోల్డర్ సెలెక్ట్ చేసుకొని రైట్ క్లిక్ చేసాము అంటే ఇక్కడ షేర్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ షేర్లో కూడా మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇందులో షేర్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ మనకి రిస్ట్రిక్టెడ్ అనే ఆప్షన్ ఉంటుంది, ఇది ఓపెన్ చేసి ఎనీవన్ విత్ ద లింక్ ఈ ఆప్షన్ పెట్టడం వల్ల ఈ లింక్ ప్రతి ఒక్కరికి షేర్ చేయొచ్చు. ఎనీవన్ విత్ ద లింక్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ కాపీ లింక్ అని ఉంది కదా, ఈ లింక్ ని కాపీ చేసుకోండి. ఈ లింక్ ను మీరు నోట్ ప్యాడ్ లో సేవ్ చేసుకొని ఉంచుకొని ఎప్పుడైనా యూస్ చేసుకోవచ్చు. నేను లింక్ కాపీ చేశాను కదా, డన్ అంటున్నా. ఇప్పుడు నేను ఈ లింక్ యూస్ చేస్తున్నా, Ctrl+V ఎంటర్ ప్రెస్ చేశాను అనుకోండి, మనం ఈ పేజ్ దగ్గరకు వచ్చేస్తాం. ఇప్పుడు నేను ఈ జేపీజీ ఫైల్ డౌన్లోడ్ చేయాలనుకోండి, ఇక్కడ మనకి డౌన్లోడ్ సింబల్ ఉంటుంది, ఇక్కడ క్లిక్ చేసాము అంటే డౌన్లోడ్ అయిపోద్ది. నాకు డౌన్లోడ్ అయిపోయింది. ఇలాగ మనం ఈ లింక్ని వేరే పీసీకి కానీ ల్యాప్టాప్కి కానీ షేర్ చేయొచ్చు. వాళ్ళు ఆ లింక్ మీద క్లిక్ చేయడం సేమ్ పేజ్ ఓపెన్ అవుద్ది. ఇప్పుడు నేను డౌన్లోడ్ చేసినట్టుగా వాళ్ళు డౌన్లోడ్ చేసుకోవడమే. ఇలా మనం షేర్ చేసుకోవడానికే కాదు, మీరు ఏమైనా ఫైల్స్ స్టోరేజ్ చేసుకోవాలి అంటే ఈ గూగుల్ డ్రైవ్లో మనం స్టోరేజ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈరోజు వీడియో వచ్చేటప్పటికి మనం పీడిఎఫ్ ఫైల్కి పాస్వర్డ్ పెట్టుకోవచ్చు, అది ఎలాగో చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ చేయండి. ఇప్పుడు నేను చెప్తుంది ఒక ఫ్రీ వెబ్సైట్, ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఏ బ్రౌజర్ అయినా పర్లా, బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్లో ఐ లవ్ పీడిఎఫ్ అని సెర్చ్ చేయండి. ఇక్కడ ఐ లవ్ పీడిఎఫ్ అనే వెబ్సైట్ కనబడుద్ది, దీని మీద క్లిక్ చేసి లోపలికి వెళ్ళాం అనుకోండి, ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. పీడిఎఫ్ ని మెర్జ్ చేయొచ్చు, స్ప్లిట్ చేయొచ్చు, పీడిఎఫ్ సైజ్ తగ్గించుకోవచ్చు, పీడిఎఫ్ ఫైల్ ని వర్డ్ ఫైల్ కింద మార్చొచ్చు, పవర్ పాయింట్ ఫైల్ కింద మార్చొచ్చు, ఎక్సెల్ కింద మార్చొచ్చు. అలాగే పీడిఎఫ్ ని ఎడిట్ చేయాలి అన్నా ఇందులోకి వచ్చి ఎడిట్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఫ్రీ ఆప్షన్సే. ఇందులో ఇక్కడ ప్రొడక్ట్ పీడిఎఫ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేస్తున్నా. ఇక్కడ మనకి సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్ అని వచ్చింది, దీని మీద క్లిక్ చేసి పీడిఎఫ్ ఫైల్ సెలెక్ట్ చేసుకోండి. నాకు పీడిఎఫ్ ఫైల్ వచ్చేటప్పటికి ఎఫ్ డ్రైవ్ లో ఉంది, టెస్టింగ్ పర్పస్ అని ఫోల్డర్ లో ఉంది, ఇది సెలెక్ట్ చేసుకొని ఓపెన్ అంటున్నా. ఈ పీడిఎఫ్ ఫైల్ కి పాస్వర్డ్ ఇచ్చే ముందు అసలు పీడిఎఫ్ ఫైల్ ఎలా ఓపెన్ అవుతుందో చూద్దాం. నాకు ఏ పాస్వర్డ్ లేకుండా సింపుల్ గా ఓపెన్ అయిపోయింది కదా. ఇప్పుడు మనం పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఎలా ఓపెన్ అవుతుందో చూద్దాం. ఇక్కడ టైప్ పాస్వర్డ్ అంటుంది, ఇక్కడ నేను వర్మ @వర్మ మళ్ళీ రిపీట్ పాస్వర్డ్ ఇవ్వాలి, మళ్ళీ ఇక్కడే క్లిక్ చేసి సేమ్ పాస్వర్డ్ ఇవ్వాలి, వర్మ @వర్మ. మీరు ఒకసారి పాస్వర్డ్ కరెక్ట్గా ఇచ్చామా లేదా అని చూడాలి అంటే ఈ ఐ మీద క్లిక్ చేసి ఈ ఐ మీద క్లిక్ చేసాము అంటే 2 పాస్వర్డ్లు కనబడితే ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ కింద మనకి ప్రొడక్ట్ పీడిఎఫ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇలా క్లిక్ చేయగానే మనకి ప్రాసెసింగ్ జరిగి డౌన్లోడ్ చేసుకోవడానికి వచ్చింది. ఇక్కడ డౌన్లోడ్ ప్రొడక్టెడ్ పీడిఎఫ్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేశారు అంటే మనకి పీడిఎఫ్ ఫైల్ డౌన్లోడ్ అయిపోతుంది. షో ఇన్ ఫోల్డర్ అంటున్నా, ఒకసారి ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ మనల్ని పాస్వర్డ్ అడుగుద్ది, మనం ఇచ్చిన పాస్వర్డ్ ఇస్తేనే ఓపెన్ అవుద్ది, వర్మ @వర్మ. సార్ చూడాలి అన్నా ఇందాక ఇక్కడ ఐ మీద క్లిక్ చేశాను కదా, ఇక్కడ క్లిక్ చేసి చూడొచ్చు, ఓపెన్ ఫైల్.
మనకు ఓపెన్ అయిపోద్ది. ఫ్రెండ్స్, మనకు ఒక్కొక్కసారి అవసరమయ్యి ఏమైనా పీడిఎఫ్లు డౌన్లోడ్ చేసుకుంటే ఆ పీడిఎఫ్లకి పాస్వర్డ్ ప్రొడక్షన్ ఉంటుంది. ఇలా పాస్వర్డ్ ప్రొడక్షన్ ఉన్న పీడిఎఫ్కి పాస్వర్డ్ ఎలా రిమూవ్ చేయాలో చూద్దాం. ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఒక లైక్ అయితే ఖచ్చితంగా చేయండి. మీ దగ్గర ఉన్న బ్రౌజర్ ఓపెన్ చేసుకొని సెర్చ్లో ఐ లవ్ పీడిఎఫ్, ఇది ఫ్రీ వెబ్సైట్. ఈ వెబ్సైట్లో కూడా మనకి పీడిఎఫ్కి సంబంధించిన చాలా టూల్స్ ఉంటాయి. ఫస్ట్ నేను ఈ వెబ్సైట్లోకి వెళ్తున్నా. ఈ వెబ్సైట్ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను. మీరు ఆ లింక్ మీద క్లిక్ చేయడం డైరెక్ట్గా ఈ పేజీలోకి వస్తారు. ఇక్కడ మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. పీడిఎఫ్ని మెర్జ్ చేయొచ్చు, స్ప్లిట్ చేయొచ్చు, పీడిఎఫ్ సైజ్ తగ్గించవచ్చు, పీడిఎఫ్ ఫైల్ నుంచి వర్డ్ ఫైల్ కింద కన్వర్ట్ చేయొచ్చు, పీడిఎఫ్ నుంచి పవర్ పాయింట్ కింద మార్చొచ్చు, అలాగే ఎక్సెల్ వర్డ్ నుంచి పీడిఎఫ్, పవర్ పాయింట్ నుంచి పీడిఎఫ్, ఎక్సెల్ నుంచి పీడిఎఫ్, అలాగే పీడిఎఫ్ని ఎడిట్ చేయాలి అన్న చేయొచ్చు. అలాగే మీరు ఏమైనా పీడిఎఫ్కి పాస్వర్డ్ యాడ్ చేయాలి అన్నా ఈ పాస్వర్డ్ ప్రొడక్షన్ ద్వారా యాడ్ చేసుకోవచ్చు. ఇవన్నీ మనకి ఫ్రీ. ఇప్పుడు మనం పాస్వర్డ్ రిమూవ్ చేద్దాం అనుకుంటున్నాం కదా. ఫస్ట్ నేను ఏ పీడిఎఫ్కి అయితే పాస్వర్డ్ రిమూవ్ చేద్దాం అనుకుంటున్నానో ఆ పీడిఎఫ్ని ఓపెన్ చేస్తున్నా. అలాగా ఫైల్ వచ్చేటప్పటికి డౌన్లోడ్స్లో ఉంది. ఇక్కడ పీడిఎఫ్ కనబడుతుంది కదా, దీన్ని ఓపెన్ చేస్తున్నా. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేశారు అంటే పాస్వర్డ్ అడుగుతుంది. నేను క్లోజ్ చేసి ఈ వెబ్సైట్లో ఇక్కడ అన్లాక్ పీడిఎఫ్ అనే ఆప్షన్ కనబడుతుంది కదా, దీని మీద క్లిక్ చేయండి. సెలెక్ట్ పీడిఎఫ్ ఫైల్ ఉంటుంది. ఇక్కడ క్లిక్ చేసి ఆ ఫైల్ ఎక్కడ ఉందో అక్కడికి వెళ్ళాలి. డౌన్లోడ్స్లో ఆ ఫైల్ వచ్చేటప్పటికి టెస్టింగ్ ఓపెన్ అంటున్నా. ఇక్కడ మనకి లాక్ అయ్యి కనబడుతుంది కదా. ఇప్పుడు మనం అన్లాక్ చేయాలి అంటే ఇక్కడ అన్లాక్ పీడిఎఫ్ అని కనబడుతుంది కదా, ఇక్కడ క్లిక్ చేయడం మనకి ప్రాసెసింగ్ అయ్యి డౌన్లోడ్ చేసుకోవడానికి వచ్చుద్ది. ఇక్కడ క్లిక్ చేసాము అంటే ఈ పీడిఎఫ్ డౌన్లోడ్ అయిపోద్ది. అది కూడా పాస్వర్డ్ రిమూవ్ చేసి ఒకసారి వెళ్ళి చెక్ చేద్దాం. టెస్టింగ్ ప్రొడక్టెడ్ అన్లాక్డ్ అని వచ్చింది కదా, దీన్ని ఓపెన్ చేస్తున్నా. మీకు ఇంకా చాలా కంప్యూటర్ ట్యుటోరియల్స్ కావాలి అంటే ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో పైన కంప్యూటర్ ట్యుటోరియల్స్ ప్లేలిస్ట్ లింక్ ఇచ్చాను. ఇక్కడ క్లిక్ చేసి అన్ని ట్యుటోరియల్స్ చూడండి. అలాగే మన ఛానల్లో మనకి బాగా యూజ్ అయ్యే చాలా సాఫ్ట్వేర్లు ఫుల్ కోర్సులు చెప్పాను. ఒకసారి మన ఛానల్కి వెళ్ళి చెక్ చేయండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం.